చాలమ్మా, నీ మౌనమే నాకు మాటిచ్చినట్టు. ఇక నాకు వాడి గురించి దిగులే లేదు. చాలా సంతోషంగా ఉండదమ్మా. అవును విజయ, చిరు యాడికి పోయినాడు? అగుపించట్లేదు. నేను కూడా వాడి కోసమే చూస్తున్నానమ్మా. అదే ఆయన కోసమే చూస్తున్నానమ్మా. యాడికి పోయినా నీకు చెప్పే పోతాడు కదా. రోజు చెప్పే వెళ్తాడమ్మా. అసలు ఈ టైంకి ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. ఈ రోజు ఏంటో మరి. అసలు ఏంది మచ్చా విశేషం? నువ్వే పాటిస్తున్నావు. మళ్ళీ నీతో కలిసి కూర్చుని తాగే అదృష్టం మళ్ళీ వస్తుందని అస్సలు అనుకోలేదు మచ్చా. రే, మీకుదా పార్టీ ఇస్తాను, నేనేం తాగట్లేదు. అదేంద్రా, నువ్వు తాగకుండా మాకు తాపిస్తున్నావేంటి? నేను చాలా సంతోషంగా ఉన్నానురా. నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా మీతోనే కదా చెప్పుకుంటాను. ఈ పొద్దు నిండా సంతోషంగా ఉండదు, అందుకే అది మీతో షేర్ చేసుకుందామనే ఈ పార్టీ అంతా అరేంజ్ చేసినాను. ఇంట్లో నుంచి బయటకు వచ్చాక అన్ని కష్టాలే, కానీ సంతోషపడే విషయాలేం జరిగారా నీ జీవితంలో? రే, ముందు తాగరా, తీసుకో. రే, తాగరా, తీసుకో. కానీ చిన్న విశేషం కాదు మచ్చా. మా పాప నా కోసమనే మా పులి ముందు నిలబడి ఎట్ట మాట్లాడినదో తెలిసినా. ఇన్ని దినాలు నేనే తప్పు చేయకుండానే ఆ తప్పు చేసినానని ఈ తప్పు చేసినానని ఎవడో ఒకడు చెప్తూనే ఉండేవాడు కదా. మా పులి నా మీద పడి నన్ను తిట్టేయడమో కొట్టేయడమో ఇదంతా చేసేటోడు. కానీ ఈ పొద్దట్ట జరగలేదు. నేనే తప్పు చేయలేదని మా అమ్మి ప్రూవ్ చేసి ఉండాది. దెబ్బకి ఎప్పుడు తిట్టే మా పులి కూడా ఈడు తప్పు చేయలేదా, నేనే పొరపాటు చేసినానా అన్న మాదిరి చూసినాడు. ఎప్పుడు కోపంగా చూసే కండ్లల్లో మొదటి తూరి నా కొడుకు తప్పు చేయడన్న నమ్మకాన్ని చూసినాను. అసలు మా అమ్మ గురించి మాట్లాడతాంటే సోములోరెవరో ఒంట్లోకి వచ్చి తాండవం వాడిని మాదిరి పూనకం వస్తా ఉండదు. దాన్నేరా మచ్చా లవ్ అంటారు. మీ పాప నిన్ను లవ్ చేస్తుందిరా. రే, ఆ డోర్ మీరా మీరా డోర్ మీరా. నువ్వు ప్రేమ ఎందుకు అవుతుంది? ఇష్టం లేకపోయినా తాళి కట్టినాను కాబట్టి నాకు గౌరవం ఇస్తాండది, నాకు అండగా నిలబడతాండది. మేము అనుకోకుండా పెళ్లి చేసుకుంటాం. నేను కట్టిన తాలికి విలువిచ్చి నా ఇంటికి వచ్చి ఉండది, నాతో పాటు కలిసి ఉంటుండది. తన విషయం సరేరా, ఇంతకీ నీ మనసులో ఏముండదు? నిజం చెప్పు, తన మీద నీకు ప్రేమ లేదా? చెప్పరా, నీ మనసులో తన మీద ప్రేమ ఉందా లేదా? నా మనసులో ఉండదో నాకే తెలియట్లేదు. ఇక ప్రేమ ఉండదో లేదో ఎట్ట చెప్తున్నా. నన్ను నమ్మి నాయమ్మటే వచ్చినది కాబట్టి అభిమానం అయితే చాలా ఉండదు. కానీ అది ప్రేమ అని నేను అనుకోవట్లేదు. రేయ్, వీడి మనసులో మాటనే బయటికి చెప్పట్లేదు. వాడి మనసులో ఏముందనేది వాడికే అర్థం కావట్లేదు. చిన్నగా వీడికి ఒక పెగ్గెక్కించామనుకో, మనసులో ఉన్నదంతా తన్నుకొని బయటకు వస్తుంది. ఏమంటావ్? ఓకే ఓకే, కలిపేద్దాం. రేయ్, కలిపేరా. సరే, మాటల తర్వాత రా.
ముందైతే మందేద్దాం. సర్లేరా, నువ్వు తాగకుండా కూర్చుంటే మాకు తాగాలనిపించట్లేదు. కనీసం ఈ కూల్ డ్రింక్ అయినా తాగు. కూల్ డ్రింకేగా? నిజంగా కూల్ డ్రింకే మామా, తీసుకో మామా. రేయ్, ఇప్పుడు చెప్పు మచ్చా, మీ ఆవిడ గురించి చెప్తున్నావు కదా, మాకు వినాలనుంది. చెప్పు చెప్పు. చెప్తా. ఇట్లా చెప్తూ కూర్చుంటే తెల్లారిపోద్రా. నిజంగా మా అమ్మాయి చాలా మంచిదిరా. నాతో పాటు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు కష్టపడాలనుకుంటే మా పులి కూడా అదే చెప్పుండది. నీకెందుకు మా కర్మ, నువ్వు వచ్చి ఇంట్లో ఉండు, వాడి బాడికి వాడు పోతాడు అని. నా భర్త యాడుంటే ఆడనే నేను అని చెప్పి నాతో పాటు వచ్చేసి ఉండదు. కానీ మా అమ్మి నా భర్త యాడుంటాడో ఆడనే నా బతుకని చెప్పి నాతో పాటు వచ్చి ఉండదు. రోడ్డు మీద తిరిగినది, తిండికి కష్టపడినది, చివరికి ఇంటి ముందు గుడిసేసుకుని ఉంటే ఎండకి ఎండతా వానకి తడస్తా కూడా గుడిసెలో నాతో పాటే ఉండదు. రేయ్, నిజంగా ఆ పాప నా జీవితంలోకి రావడం నా అదృష్టం రా మచ్చా, నా అదృష్టం.